ఈరోజు దేవుని వాగ్దానము, అతడు నా నామము నెరిగినవాడు గనుక నేను అతని ఘనపరచెదను. కీర్తనల గ్రంథము 91వ కీర్తన 14వ వచనము. దేవుని నామం నెరిగిన వారు, ఆ నామంలోని శక్తిని ఎరిగిన వారు దేనికి భయపడరు. ఈ లోకంలో ఆ నామం నిమిత్తము శ్రమలైన, హింసలైన, అవమానాలైన, వస్త్రహీనతైన, ఆకలి దప్పులైన, నిందలైన, కొరడా దెబ్బలైన ఏమీ లెక్క చేయక దేవుని నామము నిమిత్తము ధైర్యము కలిగి నిలిచినటువంటి ప్రతి దాసుని, ప్రతి సేవకుని, ప్రతి ప్రవక్తను, ప్రతి అపోస్తులను, ప్రతి జనమును నాట నుండి నేటి వరకు ఆయన ఘనపరుస్తూనే ఉన్నాడు. ఆనాడు ఆది అపోస్తులు దేవుని నామం నిమిత్తమై అవమానం పొందుటకు పాత్రులమని వారిని వారు ఎంచుకున్నారు. దేవుని నామం నిమిత్తమైన ధైర్యము వారు హింసింపబడిన కొలది వారిలో విశ్వాసాన్ని అంతకంతకు రెట్టింపు చేసిందే కానీ వారిలో విశ్వాసాన్ని ఏమాత్రము బలహీనపరచలేదు. విశ్వాసములో బలవంతులై ఉన్నారు వారు. కాబట్టే నేటికిని వారు మనకు మాదిరిగా ఉన్నారు. వారిని పోలి దేవుని నామం నిమిత్తమై సమస్త శ్రమలు, శోధనలు ఎదుర్కోవడానికి సిద్ధపడిన ప్రతి విశ్వాస వీరుని దేవుడు ఇప్పుడు కూడా విడిచిపెట్టడు, అంతకంతకు ఘనపరుస్తాడు. మరి నీవు దేవుని ఎరిగి శ్రమ వస్తే ఆయనను విడిచిపెడుతున్నావా? ఆయన నిమిత్తము ధైర్యంగా నిలబడుతున్నావా? నిలబడు. ఆయన నిన్ను బలపరుస్తాడు, అంతకు మించి ఘనపరుస్తాడు. ఆయన కృప మీకు తోడయుండునుగాక. ఆమేన్.